హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్. లాస్ట్ వీడియోలో మనము మన టాలెంట్ని బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఎక్కడ యూస్ చేస్తున్నాము అనే విషయం చాలా ముఖ్యము అనే దాన్ని మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనము అదేవిధంగా సోపతి తొవ్వనాశనం అనే తెలంగాణలో ఒక సామెత ఉంది. అంటే మన సోపతి, మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది అనేది కూడా చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా అర్థం చేసుకుందామంటే, ఇప్పుడు ఒక ప్లాటే తీసుకుందాం. ప్లాట్ ఉందనుకుందాం. ఒక ప్లాట్, ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనేది ఒక శ్మశానం పక్కన ఉంది. అలాగే ఇంకొక 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ చిరంజీవి, మన సినిమా యాక్టర్ చిరంజీవి ఇంటి పక్కన ఇంకొక ప్లాట్ ఉంది. ఇంకొకటి జనరల్గా ఇంకొక దగ్గర ఉంది. జనరల్గా సిటీలో ఒక దగ్గర ఉంది. దానికి అటు ఇటు ఇల్లు ఉన్నాయి అనుకుందాం. ఇలా 3 ప్లాట్లు ఉంటే ఏ ప్లాట్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఏ ప్లాట్ ఎక్కువ వాల్యూ ఉంటుంది అనేదాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే ఇప్పుడు శ్మశానం దగ్గర ఉన్న ప్లాట్ చాలా చీప్గా వెళ్తుంది. అసలు కొనడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. కొన్నా కూడా చాలా తక్కువ రేటుకి తీసుకుంటారు ఎవరైనా. అలాగే చిరంజీవి ఇంటి పక్కన, సినిమా యాక్టర్ చిరంజీవి ఇంటి పక్కన ఉన్న ప్లాట్ చాలా కాస్ట్లీ రేటు పలుకుతుంది. అది తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే జనరల్గా ఇల్లు పక్కన ఉన్నది అది యావరేజ్ రేటుకి వెళ్తుంది. అంటే మన పక్కన ఎవరున్నారు అనే దాన్ని బట్టి మన విలువ మారుతుంది, మన ఫ్రెండ్స్ మారుతారు. అందుకని సోపతి అనేది చాలా ముఖ్యం. అలాగే ఇంకొకటి మెడిటేషన్ అనేది మనము ఒక 10 మినిట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 1 అవర్ వరకు కూడా డైలీ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి శబ్దం అంటే మాట. మనం మాట్లాడే మాట. మనము ఇంతకుముందు చాలాసార్లు విన్నాం ఏంటంటే, మనం పుట్టినప్పుడు నాలుక ముందు వస్తుంది, పండ్లు తర్వాత వస్తాయి. కానీ ఊడిపోయేటప్పుడు పళ్ళు ముందు ఊడిపోతాయి, నాలుక తర్వాత. నాలుక అయితే అలాగే ఉంటుంది. అంటే పళ్ళు ఎందుకు తొందరగా ఊడిపోతాయి? ఎందుకంటే అవి చాలా కఠినంగా ఉంటాయి అనే మాటని మనం చాలాసార్లు పెద్దవాళ్ళ నోటి ద్వారా వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే నాలుక అనేది నరం లేని నాలుక ఎంతైనా మాట్లాడుతుంది. ఇలాంటి సామెతలు చాలా విన్నాం మనం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎంత కఠోరంగా మాట్లాడితే అంత తొందరగా విరిగిపోతాం. ఇప్పుడు మనకు మామూలుగా జనరల్గా ఏదైనా తుఫాను, వరదనో వచ్చినప్పుడు కూడా మనకు తెలుసు చెట్లు పడిపోతాయి కానీ గడ్డి మాత్రం ఏం కాదు. ఎందుకంటే గడ్డి వంగుతుంది, చెట్లు వంగకుండా అలాగే ఉంటాయి కాబట్టి అవి విరిగిపోయి పడిపోతాయి. ఇట్లాంటివన్నీ మనం ఆల్రెడీ విన్నాం. సో అలాగే ఇక్కడ కూడా మాట అనేది ఎంత సాఫ్ట్ స్పోకెన్ ఉంటుందో అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. దీన్నే మనము SMS అనే విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సోపతి, తర్వాత మెడిటేషను, తర్వాత శబ్దం. వీటిని ఎప్పుడైతే మనం కంట్రోల్లో ఉంచుకుంటామో, ఎప్పుడైతే ఇవి పాజిటివ్గా ఉంటాయో అప్పుడు మన రిజల్ట్స్, మన పిల్లలు పాజిటివ్గా పెరుగుతారు. సో పిల్లల్లో సోపతి అనేది చూసుకోవాలి, మెడిటేషన్ అనేది చూసుకోవాలి. అలాగే వాళ్ళు మాట్లాడే మాట పాజిటివ్గా మాట్లాడుతున్నారా, సాఫ్ట్గా మాట్లాడుతున్నారా అనేది కూడా చూసుకోవాలి. దీని గురించి ఇంకా మాట్లాడదాము. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.